ఏం చేస్తా ఉన్నారు? ఎవరికి అనుకూలంగా వత్తాసు పలుకుతా ఉన్నారు? సొంత మామనార్ జిల్లాలో ఇంతవరకు నారాయణపేటలో, ములుగు జిల్లాలో ఈఎస్ ఆఫీసులు, ఎక్సైజ్ కార్యాలయం 2 జిల్లాల. ఇది మరీ దారుణం రాష్ట్రంలో. అన్ని జిల్లాల్లో ఉన్నాయి. మరి అక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి కొత్త జిల్లాలు. మరి ఎక్సైజ్ ఆఫీసులు ఎందుకు పెడతలేరు? ఎందుకంటే నారాయణపేట నుంచి వచ్చే మామూలు కూడా ఈరోజు ఒక అధికారులకు రావాలని చిన్న కుయుక్తులతోన ఇవన్నీ ఉమ్మడి జిల్లాలో కొద్ది మంది రాష్ట్ర స్థాయిలో కూర్చొని హెడ్ ఆఫీసుల నుంచి ఇవన్నీ చక్రం తిప్పుకుంటా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా ఇంకొకటి, ఇక్కడ కీలకమైన టెండర్ల సమయంలో ఈ పోస్టులు కాలుంటే కొత్త మద్యం పాలసీ ప్రభుత్వం ఎట్లా అమలు చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. అందుకే వీటన్నింటి మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ఎక్సైజ్ ఉద్యోగ అధికారులకు ప్రమోషన్లు కానీ, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు కానీ ఈరోజు పారదర్శకంగా జరిగేలా శ్రద్ధ తీసుకొని ఈరోజు న్యాయం చేయాలని బీసీ పొలిటికల్ చేసి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మంత్రి గారు ఇన్ని రోజులు చూసాం, మంత్రి గారు చలనం లేదు. ఓఎస్డీ గారు ఏం చెప్తే చేస్తారంటే ఓఎస్డీ గారికి ఏం అవసరం చెప్పనికి? ఓఎస్డీ గారు ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన ఉద్యోగి కదా. రిటైర్మెంట్ అలా తీసుకోవడమే ఒక తప్పు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళ ఉద్యోగ జీతం అంతా అయిపోయింది, అంతా అయిపోయి వాళ్ళకి ఏముంటుంది చెప్పి ఇప్పుడు వాళ్ళ బాధలు ఏం తెలుస్తుంది? ఆయన విలాసంగా ఉన్నాడు, ఎవడో 1 లక్షలు ముట్ట చెప్తే తీసుకుంటున్నారు. ఆ విధంగా జేబులు వేసుకొని మళ్ళీ పైనకి నిజాయితీగా ఈరోజు అవతారం ఎత్తా ఉన్నారు. నిజంగా కూడా ఈ వెంటనే ట్రాన్స్ఫర్ ఫైల్ కదలకపోతే ఆ ఉద్యోగి తీసుకున్న లక్షలు దగ్గర 30 లక్షల బ్యాగే చేతులు మారినట్టు వినిపిస్తా ఉన్నాయి. అవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది. ఇచ్చిన అధికారి పేరు వస్తుంది, తర్వాత తీసుకున్న ఓఎస్డీ వరకు కూడా ఈరోజు బయట పెట్టాల్సి వస్తుంది. అందుకే చెప్తా ఉన్నా, ఓఎస్డీ గారు మీరు ఈరోజు అధికారులపైకు న్యాయం చేయాలని చూడండి. మంత్రి గారు కూడా మీకు బీఫామ్ నింపిన ఉద్దేశం కాదు ఆయన సెంటిమెంట్. ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా, ప్రజలకు ఏం కావాలో చూడండి, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి, అధికారులు ఏమి ఇబ్బంది పడుతున్నారు చూడండి ఒక మంత్రిగా మీరు. అంతేగాని ఇవన్నీ ఈ ఆ బీఫామ్ నింపిన ఈయన నింపిన ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు అధికారులకు ఏం కావాలో చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు ఇస్తూ పోతూ ఉంటే ఎక్సైజ్ శాఖలో మాత్రం బదిలీలు కాకుండా, ట్రాన్స్ఫర్లు కాకుండా ఈరోజు కుట్ర పంతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి 3 డిపార్ట్మెంట్లు వెరిఫై చేసి పంపిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఓఎస్డీ రాజేందరే ఈరోజు ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్ మీద మంత్రి సంతకం కాకుండా ఈరోజు అడ్డుపడుతున్నటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు వేసిన కమిటీ కూడా ఆగస్టు 31తో కంప్లీట్ అవుతా ఉంది. 3 డిపార్ట్మెంట్లు వెరిఫై చేసి పంపినా ఈయన మాత్రం ఎందుకు పెట్టనిస్తలేడు? ఏ ఉద్దేశంతోనో పెట్టనిస్తలేడంటే ఈరోజు ఒక్కొక్కరికి 2 నుంచి 3 పోస్టులు ఈరోజు ఇన్ఛార్జీలు నడుస్తూ ఉన్నాయి. మరి వారందరూ కలిసి ఈయనకు పెద్ద మొత్తంలో కొన్ని లక్షలాది రూపాయలు కూడా ముట్ట చెప్పినట్లు బయట ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దాని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయాలి. ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 ఏళ్ల నుంచి కూడా కానిస్టేబుళ్లకు ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్లు మొన్న ఇచ్చారు ఈ మధ్యలో కానిస్టేబుల్ వరకు. మరి వేరే పోస్టులలో ప్రమోషన్లు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్కొక్క జిల్లా చూసుకుంటే హెడ్ ఆఫీసులో జేసీ కురేష్ గారు ఉన్నారు, వారికి అడిషనల్ కమిషనర్ అడ్మిన్ ఉంది, ఇన్ఛార్జి అడిషనల్ కమిషనర్ అకాడమీ ఉంది, ఇన్ఛార్జ్ 2 పోస్టులు ఇన్ఛార్జ్ ఒకరికి. మరి సురేష్ రాథోడ్ గారు జేసీ డిస్టిలరీస్ అయితే ఆయనకు జేసీ హెడ్ క్వార్టర్స్ కూడా ఇన్ఛార్జ్తో ఉంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే అనిల్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ హైదరాబాద్ ఉంటే డీసీ హైదరాబాద్ ఆయన్నే. తర్వాత పంచాక్షరి ఈసీ సికింద్రాబాద్ ఉంటే ఈఎస్ సికింద్రాబాద్ ఉంటే ఈఎస్ హైదరాబాద్ ఆమెనే. తర్వాత రంగారెడ్డికి వస్తే దశరథ్ గారు అసిస్టెంట్ కమిషనర్ ఆయన్నే. తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ డీసీ ఆయన్నే. మరి సంతోష్ గారు ఈఎస్ నల్గొండ ఆయన్నే, ఏసీ నల్గొండ ఆయన్నే. విష్ణుమూర్తి ఏఈఎస్ భువనగిరి ఆయన్నే, తర్వాత ఈఎస్ భువనగిరి ఆయన ఇన్ఛార్జ్. మహబూబ్నగర్ జిల్లా ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా, అంటే మంత్రి సొంత జిల్లా ఇది. మరి ఆ జిల్లాలో కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఏసీ మహబూబ్నగర్ అంటే అసిస్టెంట్ కమిషనర్ మహబూబ్నగర్ ఉంటే ఆయనకు డీసీ మహబూబ్నగర్ పోస్ట్ ఇన్ఛార్జ్, ఈఎస్ గద్వాల్ పోస్ట్ ఇన్ఛార్జ్, ఏఈఎస్ గద్వాల్ పోస్ట్ ఇన్ఛార్జ్. 3 పోస్టులు ఇన్ఛార్జ్ పోస్టులు ఒకరికి ఆయనది కాక.
అంటే మొత్తం ఆయన 4 పోస్టులు చేస్తా ఉన్నాడు. తర్వాత బి. శ్రీనివాస్ గారు ఆయన ఏఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఎంబీ అనుకుంటే వనపర్తి ఈఎస్ ఆయన్ని ఇన్ఛార్జ్. తర్వాత గాయత్రి గారు ఈఎస్ నాగర్ కర్నూల్ ఉంటే ఏఎస్ నాగర్ కర్నూల్ కూడా ఆమెనే ఇన్ఛార్జ్. మెదక్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి ఏసీ మెదక్ ఉంటే ఈఎస్ మెదక్ ఆయన్నే, ఏఎస్ మెదక్ ఆయనకే ఇన్ఛార్జ్. నిజామాబాద్కి వస్తే సోమిరెడ్డి గారు ఏసీ నిజామాబాద్ ఆయన పోస్టింగ్ ఉంటే డీసీ నిజామాబాద్కు ఆయన్నే ఇన్ఛార్జ్. తర్వాత హనుమంతరావు ఏఎస్ కామారెడ్డికి ఆయన ఒరిజినల్ పోస్టింగ్, తర్వాత ఏఎస్ కామారెడ్డి ఆయనకి ఇన్ఛార్జ్ పోస్టు. వరంగల్ అంజన్ రావు తర్వాత ఆయన డీసీ వరంగల్ ఒరిజినల్ పోస్టు, ఏసీ వరంగల్ ఆయన ఇన్ఛార్జ్ పోస్టు. కరీంనగర్ శ్రీనివాసరావు ఈఎస్ కరీంనగర్ ఆయన ఒరిజినల్ పోస్టు, ఏసీ కరీంనగర్ ఆయన్నే, ఈఎస్ సిరిసిల్ల కూడా ఆయనకే ఇన్ఛార్జ్. ఖమ్మం జనార్దన్ రెడ్డి గారు ఆయన పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్, ఈయనకు డైరెక్ట్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఇవ్వకుండా డీసీ ఖమ్మం ఇచ్చారు డైరెక్ట్, అది నిబంధనలకు విరుద్ధం. ఆదిలాబాద్ తర్వాత ఈ రఘురాం అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఆయన కూడా నిబంధనల విరుద్ధంగా డైరెక్ట్ డీసీ ఆదిలాబాద్ ఇచ్చారు. హిమశ్రీ ఈఎస్ ఆదిలాబాద్ ఉంటే ఏసీ ఆదిలాబాద్ కూడా ఆమెనే ఇన్ఛార్జ్. అంటే వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఇచ్చారు? డీసీ అంటే అడిషనల్ కమిషనర్ కానీ, జేసీ కానీ, డీసీ హైదరాబాద్ డివి ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్లే ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు రాబో టెండర్లు అనేది కీలకం గవర్నమెంట్కు. రెవెన్యూ పరంగా ఎక్సైజ్ మీదనే గవర్నమెంట్ నడుపుతా ఉంది అన్ని ప్రభుత్వాలు కూడా. మళ్ళీ అటువంటి డిపార్ట్మెంట్లో ఇన్ని ఖాళీలు ఉంటే ఏ విధంగా మీరు మద్యం పాలసీని అమలు చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక్క రోజులలో ఫైల్ క్లియర్ చేసి పంపిస్తా ఉన్నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి ఒక మంత్రి సంఘం కాకుండా ఈరోజు ఓఎస్ అడ్డుపడతా ఉండి ఇంతకు మంత్రి లేకుంటే ఓఎస్ నడిపిస్తా ఉన్నాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఈరోజు అందరూ కూడా ఆలోచించాలి. ఇంకో విషయం ఇక్కడ గత ప్రభుత్వంలో సూపర్ 30 అనే ఒక బ్యాచ్ ఉండే. గత ఎక్సైజ్ శాఖ మంత్రి సూపర్ 30 అనే ఒక బ్యాచ్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకే ప్రమోషన్లు ఇప్పించుకుంటూ వాళ్ళకే ఈరోజు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉండే. మరి ఈ గవర్నమెంట్ లో ఏమైనా సూపర్ వన్ మ్యాన్ ఒకరే రాజేందర్ గారు. మళ్ళీ ఆయన మాట ఎందుకు ఇట్టున్నారంటే మంత్రి గారు ఏదో బీఫామ్ లో ఆయన నింపిస్తాడంట, ఆయన నింపితేనే ఆయన గెలిచిన సెంటిమెంట్ అని ఆయన మాట కాదనంట. అరే మీ పబ్లిక్ ఓటేస్తే గెలిచిందా లేకుంటే బీఫామ్ నింపితే గెలిచిందా? మరి ఎందుకు ఇవన్నీ? పబ్లిక్ ఓటేసిన పబ్లిక్ మరి మీరు సర్వీస్ చేయరా? మీ శాఖ ఏం జరుగుతుందో మీకు ఇంతకు అర్థమవుతుందా మంత్రి గారు? ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతా ఉంది? ఎక్సైజ్ శాఖ మీద సంవత్సరంన్నర నుంచి మేము ఈరోజు ఫైట్ చేస్తా ఉన్నాం. మేము ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి అవినీతిని బయట చేస్తా ఉన్నాం, ఈరోజు పొరపాట్లను బయట చేస్తా ఉన్నాం. మళ్ళీ మీరు ఏం చేస్తా ఉన్నారు, ఏం సమీక్ష చేస్తా ఉన్నారు, ఏం ఇంతకు ఎక్సైజ్ శాఖ మీద ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రిజ్వి గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా నిజాయితీ గల అధికారు, ఆయన చూసి అందరూ భయపడతారు. ఈరోజు కమిషనర్ గారు కూడా సహకరిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫైల్ కూడా ఉద్యోగులకు ఇబ్బంది కావద్దనే ప్రభుత్వానికి పంపిస్తా ఉంటే ప్రభుత్వం దగ్గర ఈరోజు ఫైల్ లాగుతా ఉంది. అంటే ఈ 2-3 ఇన్ఛార్జీలు తీసుకున్న వాళ్ళు ఈరోజు కొన్ని డబ్బులు మేనేజ్ చేసి ఓఎస్డీ గారికి అప్పచెప్తే, ఎందుకంటే రేపు టాబోయే టెండర్లో వాళ్ళు కోట్లు తట్టుకునేది ఉంది కదా, దాన్ని పెట్టుకొని అప్పట్లాగా ప్రమోషన్ ఆపాలి. ఈ మంత్ ఎండింగ్ వరకైనా ప్రమోషన్ ఇవ్వకపోతే మళ్ళా కమిటీ కూర్చొని కాలయాపన చేసి మళ్ళా సంవత్సరం అవుతుంది. అంటే ఇంతకు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అత్యధికంగా రెవెన్యూ శాఖ నుంచి ఆదాయం వస్తూ ఉంది, మళ్ళీ ఆ శాఖని నిర్లక్ష్యం చేసి ఆ శాఖ ఉద్యోగులకే మీరు ఇంత మనోవేదన గురి చేస్తే ఇది మంచిది కాదు. ఒక్కొక్క జిల్లాకు అడిషనల్ ఇన్ఛార్జి పోస్టులన్నీ కూడా తీసేసి ఈరోజు కొత్త వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక క్యాడర్ల దగ్గర 30 పోస్టులు ఖాళీగా ఉంటే ఆ 30 పోస్టులు డిఎస్ నుంచి ఏఎస్, డిఐసీలు, ఏసీల ప్లేస్ల డిఎస్లకు వస్తుంది. ఏఎస్లు అవుతారు, సిఏలు ఏఎస్లు అవుతారు, ఎస్ఐ ఏఎస్లు అవుతారు, కానిస్టేబుల్ ఎస్ఐ లేదు, రెడ్ కానిస్టేబుల్. అంటే ఇంతమందికి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది కదా, ఏ ఒక్కరు కాదు కదా, ఒక్కరిద్దరు స్వలాభం కోసం దాదాపు ఒక 100లాది మంది ఉద్యోగులకు ఈరోజు నష్టం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు 8 ఏళ్ళ ట్రాన్స్ఫర్లు కానిస్టేబుల్ కంటే, ప్రజాప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితే కదా, మళ్ళీ 2 ఏళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇంకొకటి ఏంటంటే మహబూబ్నగర్లో కూడా అన్ని ఇన్ఛార్జీల పాలనలే. ఇప్పుడున్న డీసీ కూడా ఇన్ఛార్జే, గతంలో ఉన్న డీసీ కూడా ఇన్ఛార్జే. మళ్ళీ ఎక్సైజ్ శాఖ మంత్రి గతంలో మహబూబ్నగర్ ఆయనే ఉన్నాడు, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఆయనే ఉన్నాడు. ఆ జిల్లాలన్నీ రెగ్యులర్ పోస్ట్ లేదు, ఇన్ఛార్జి పోస్ట్ నడిపిస్తా ఉన్నారు. మళ్ళీ ఏంది అదే మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఈఎస్ గారు అంటే నిజంగా అది చెప్పకూడదు, పట్టుకున్న బిల్ల ఉంటే ఆయన వాళ్ళ కార్యాలు తీసుకుపోయి ఈరోజు షాపులలో అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక ఈఎస్ గారు పేరు చెప్తే బాగోదు. ఇప్పుడున్నటువంటి ఏసీ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి 4 పోస్టులు. అంటే ఏసీ ఒరిజినల్ పోస్టు, ఈఎస్ గద్వాల, ఏఎస్ గద్వాలు, మొన్నటి దాకా మళ్ళీ అది కూడా ఉండే, మళ్ళీ ఇప్పుడు మామనార్ కూడా ఉండే, మళ్ళీ ఇప్పుడు ఇది మామనార్కు డీసీ కూడా ఆయన్నే. ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్లను వెంటనే
ఇవ్వాలని బీసీ పొలిటికల్ చేసి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 8 ఏళ్లుగా కానిస్టేబుళ్లకు ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. ఉద్యోగులకు గత ప్రభుత్వం విస్మరించిన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే వైఖరి కొనసాగుతూ ఈరోజు ఉద్యోగులకు అధికారులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. కారణం మంత్రి ఓఎస్డి రాజేందర్ గారే ఫైల్ మీద సంతకం కాకుండా ఆపుతున్నారనే విమర్శలు వస్తా ఉన్నాయి బయట. మరి వీటిపైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్సైజ్ అధికారులకు ప్రమోషన్లు, ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.